యాంటీ కరప్షన్ డే సందర్భంగా ఈరోజు హ్యూమన్ రైట్స్ డే మనం నిర్వహిస్తున్నాము. ఇది మన పైన రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు నేడు శంకర్ భవన్లో మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. యాంటీ కరప్షన్ అంటే మనం ఇంటి నుండి ప్రారంభం కావాలి. ఇంటి నుండి అంటే ఒక చిన్న పిల్లగాడికి మనం 10 రూపాయలు ఇచ్చేసి నాన్న 8 రూపాయలు తీసుకురా, 2 రూపాయలు నువ్వు తీసుకో, ఇది మనం అక్కడి నుంచి స్టార్ట్ చేసాం. కాబట్టి అది మొదల నుంచి యాంటీ కరప్షన్ చేసేస్తే అక్కడి నుంచి బాగుంటుంది. మళ్ళీ రాబోయే తరాలకు మనం యాంటీ కరప్షన్ ఏ విధంగా చేయొద్దు అనేది ఒక అవగాహన సదస్సు మనం శంకర్ భవన్ విద్యార్థులకు చేయడం జరుగుతుంది. దీనివల్ల మనము ప్రచార మాధ్యమాల ద్వారా కానీ వాళ్ళకు తల్లిదండ్రులు కానీ ఈ గురువులు కానీ వాళ్లకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలని చెప్పేసి యాంటీ కరప్షన్ ఎక్కడ ఉండకుండా అందరూ పారదర్శకంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈరోజు మా పాఠశాలలో అవినీతి వ్యతిరేక దినోత్సవ సందర్భంగా హ్యూమన్ రైట్స్ డేని జరుపుకోవడము, మా విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వర్తించడం చాలా సంతోషదాయకం. మన దేశంలో అవినీతిని నిర్మూలించినట్లయితే జపాన్, అమెరికా, రష్యా వేరే దేశాల కన్నా, చైనా దేశాల కన్నా అతి త్వరగా ముందడుగు వేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సార్ చెప్పినట్టు చిన్నపిల్లల్లోనే ఈ అవినీతికి వ్యతిరేకమైనటువంటి భావాలను మనం మొలకెత్తించినట్టయితే భవిష్యత్తు తరాల లోపల, విద్యార్థుల లోపల మంచి భారతీయ పౌరులుగా ఎదిగి భారతదేశము తొందరగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ సంస్థ మా పాఠశాలను ఎంచుకొని మా విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు కలిగించినందుకు వారికి మా పాఠశాల నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. యాంటీ కరప్షన్ డే ఏంటంటే ఇప్పుడు నూతనంగా ఫామ్ అవుతుంది. నూతనంగా ఫామ్ అయ్యే టైంలో మనకు పై నుంచి రాష్ట్ర కమిటీ మనకు ఒక ఆర్డర్ ఇచ్చింది కదా, ఈరోజు యాంటీ కరప్షన్ డే ఉంది, మీరు పోయి ఈరోజు పండ్లు ఫలాలు రోగులకు కానీ విద్యార్థులకు కానీ మీ సంబంధితులకు ఇచ్చి ఒక ఫోటో దిగి మన యాంటీ కరప్షన్ విషయం ప్రతి ఒక్కరికి తెలియజేయండి. అయితే ఇలాంటి పెద్దవాళ్ళతో, ఉపాధ్యాయులతో మనం ఇలాంటి కార్యక్రమాలు సక్సెస్ చేయగలుగుతాం. ఈ విషయం ఈరోజు హ్యూమన్ రైట్స్ కమిటీ వల్ల మన పూర్వ చైర్మన్ గారు ధర్మేందర్ గారు, ఒకసారి సురేష్ గారు, ఇతర ఆఫీస్ బేరర్స్, ఈ సొసైటీ యొక్క హ్యూమన్ రైట్స్ సొసైటీ యొక్క ఆఫీస్ బేరర్స్, ప్రియమైన విద్యార్థుల, ఈరోజు అవినీతి వ్యతిరేక దినోత్సవం. ఫస్ట్ అవినీతి అంటే ఏంటి? అవినీతి అంటే ఏంటి అంటే మనము నిత్యము కూడా కొన్ని వస్తువులు కొనుక్కుంటాం. పొద్దున్న లేస్తే పేస్ట్ వాడతాం, చాయ్ తాగుతాం కాబట్టి షుగరు, పాలు, చాపత్తి ఇవన్నీ కొనుక్కుంటాం. ఈ వస్తువుల మీద ఏమొస్తుంది అంటే ట్యాక్స్ ఇస్తుంది గవర్నమెంట్. రూపాయికి తయారైతే దాన్ని రూపాయి చారానికి అమ్ముతుంది. అంటే గవర్నమెంట్కి ఎంత వస్తుంది? రూపాయి అయితే రూపాయి చారానికి అమ్ముతుంది. తయారైంది రూపాయి, అమ్మేది రూపాయి చారాన. 25 పైసలు అయితే లాభం వస్తుంది. 25 పైసలకి గవర్నమెంట్ నాకు నీకు లాభం వస్తుంది కాబట్టి 25 పైసలు, నాకు 5 పైసలు ట్యాక్స్ వేయమంటుంది, కట్టమంటుంది. సో ఇట్లా ప్రతి వస్తువు మీద కూడా పైసలు అన్నీ వసూలు చేసినవి ఏమవుతాయి అంటే మన జాతీయ సంపద, మనకు డబ్బు భారతదేశంలో వస్తుంది. ఆ డబ్బును ఏం చేస్తుందంటే అది రాష్ట్రాలకు ఇస్తుంది. మీరు కూడా మన రాష్ట్రం నుంచి కూడా వెళ్తుంది కదా, ప్రతి ఒక్కరు కడతారు. ఈవెన్ అడుక్కొని తినేటోళ్ళు కూడా ఛాయ్ తాగుతారు, అన్నం తింటారు, ఇవన్నీ వండుకుంటారు. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి కూడా పైసలు వస్తాయి గవర్నమెంట్. సో అవన్నీ మన పైసలే. ఆ పైసలతో ఏమవుతుంది? బ్రిడ్జిలు కట్టడం, లేకపోతే పాఠశాలలు కట్టడం, దవాఖానలు కట్టడం, రోడ్లు వేసడం, పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టడం, ఈ విద్యుత్ కరెంటు ఇవన్నీ కట్టడానికి పైసలు ఖర్చు పెట్టాలి.
ఈ ఖర్చు పెట్టే దాంట్లో ఏమవుతుందంటే గవర్నమెంట్ నుంచి ఒక కాంట్రాక్టర్కో ఇంకెవరితోనో కట్టిస్తారు. ఆ కాంట్రాక్టర్ ఏం చేస్తాడు, ఒకవేళ 50 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అనుకో, 50 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అయితే ఆయన కట్టేది ఎంత కడతాడో తెలుసా? 30 కోట్లదే కడతాడు. మిగతా 20 కోట్లు ఏం చేస్తాడు? తినేస్తాడు. అంటే 70 సంవత్సరాలు ఉన్నటువంటి ఉండాల్సినటువంటి ప్రాజెక్ట్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 30 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, ఇది తక్కువ అయిపోతుంది. రెండోది, మనకు ఆఫీసుల్లో కూడా ఒక పని ఉంది. మీకు రేషన్ కార్డు మంజూరు కావాలి, వృద్ధాప్య పింఛన్ కావాలి, వితంతు పింఛను ఎన్న కావాలి, ఒక పనులు ఉంటాయి. లేదా మున్సిపాలిటీలో మీకు కట్టుకోవాలంటే పర్మిషన్ తీసుకోవాలి. ఆ పర్మిషన్ తీసుకోవాలంటే ఏం చేయాలి? మీరు అలాగే అప్లై చేసుకోవాలి. ఇంకో పలానా ప్లాట్ లోపల నేను ఇల్లు కట్టుకుంటున్నా, నాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు, ఇది ఉంది, అది లేదు, ఇది లేదు అని పేపర్లు తీసో అది చేసో నాకు ఒక 5,000 రూపాయలు ఇస్తేనే నీకు పర్మిషన్ ఇస్తాను. యాక్చువల్గా 3 ఇవ్వాలి. ఆయన ఉద్యోగస్తులు, ఆయనకి గవర్నమెంట్ జీతం ఇస్తుంది. మళ్ళీ పైసలు ఎందుకు తీసుకోవాలి? మేమున్నాము, ఉపాధ్యాయులము, మీరు పాఠాలు చెప్తున్నాం, నాకు పైసలు ఇస్తేనే పాఠం చెప్తా అంటున్నామా? అంటలేదు. ఇక్కడ లంచం లేదు, అవినీతి లేదు. కానీ అక్కడ వాళ్ళు చేయాల్సిన పనికే వాళ్ళు ఏమంటున్నారు, నాకు ఇన్ని పైసలు ఇస్తేనే చేస్తా, లేకుంటే అది లేదు ఇది లేదని చెప్పేసి పైసలు లంచాలుగా తీసుకునేటువంటి అధికారులు ఉన్నాయి. అంటే మున్సిపాలిటీ ఒకటే కాదు, చాలా శాఖల లోపల ఇవి ఉన్నాయి. అంటే వైద్యం లోపల కానీ, మిగతా మన చాలా డిపార్ట్మెంట్లో ఇరిగేషన్ కానీ, R&B రోడ్ వేసుడు కానీ, బిల్డింగులు కట్టుడు కానీ, అన్నింటిలో కూడా వచ్చిన పైసల్ని మొత్తం ఖర్చు పెట్టకుండా, మొత్తం అంటే ఒక 2%, 3% కష్టపడ్డానికి వాళ్ళు తీసుకున్నారు. కానీ 2-3% కాకుండా వాళ్ళు 50 కోట్లు వస్తే 30 కోట్లతో చేసి 20 కోట్లు వాళ్ళు కట్టకుండా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. అంటే ఆ బిల్డింగ్ నాసిరకం ఉంటుంది, కరెక్ట్ ఉంటుంది. సో దీన్ని అవినీతి అంటారు. సో ఈ అవినీతికి వ్యతిరేకంగా నెక్స్ట్ మీరు ఈ దేశ పౌరులు అవుతారు. ఈ బిల్డింగ్లు ఎవరు చూడాలి? మీకే కదా మరి. అది అయిపోయింది, నేను ఇప్పుడు ఈ నెలతోనే అయిపోతుంది. కానీ మీకేమవుతుంది? ఆ బిల్డింగ్లన్నీ మీకు పెద్దోళ్ళు అవుతారు, మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. మరి ఎక్కువ సంవత్సరాలు ఉండేటట్టు చేసుకోవాలా? ఇది అవినీతి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉంది. ఎందుకంటే రేపటి పౌరులు మీరే, మేము కాదు, అది అయిపోయింది. సో ఈ రేపటి తరాన్ని మీరందరూ కూడా అవినీతి అంటే ఏంటి, ఈ లంచాలు ఎందుకు జరుగుతున్నాయి, ఈ ఎందుకు అడుగుతున్నారు, అవసరం ఏంటి, ఎన్ని పైసలు వచ్చినాయి, ఎన్ని పైసలు ఖర్చు పెట్టిండు అని అడిగి తెలుసుకొని పారదర్శకతతో పైసలు, మన ప్రభుత్వ పైసలు, మన పైసలు జరిగేటట్టు, ఖర్చులు అయ్యేటట్టు చూడాల్సినటువంటి బాధ్యత మీ అందరి పైన ఉంది. అవినీతి ఎక్కడ జరుగుతుందన్నది తెలుసుకునేటువంటి అవసరం చిన్నప్పటి నుంచి ఉంది. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి 10th క్లాస్ పాస్ అవుతారు, ఇంటర్మీడియట్ అవుతారు. స్కాలర్షిప్ కావాలన్నా, ఆన్లైన్ కావాలన్నా, మంజూరు కావాలన్నా పైసలు అడిగితే ఎందుకు ఇష్టమేమని అడగాలి. దానికి నియమ నిబంధనలు ఏమున్నాయి అప్లై చేయడానికి, కులం సర్టిఫికేటా, లేకపోతే స్టడీ సర్టిఫికేటా, ఎన్ని దినాలు వచ్చిందా, అన్ని సర్టిఫికేట్లు పెట్టినాక ఎందుకు అడుగుతున్నారు మీరు పైసలు మాకు అని ఎదురు తెలిసి అడగాలి. అవినీతిని మీరు నిరోధించుకుంటే రేపటికి మీ భవిష్యత్తు మంచి బంగారం లాగా, అంటే మంచిగా ఉంటుంది. అంటే మంచి రోడ్లు వస్తాయి, ప్రతి ఇంటికి నీళ్ళు వస్తాయి, దానికి రోడ్లంతా రోజు శుభ్రపరిచి మంచి వాతావరణాన్ని, మంచి జీవన ప్రమాణాలను పెంచుకొని బతికేటువంటి అవకాశాలు మీకు వస్తాయి. అవినీతికి మీరు వ్యతిరేకంగా పోరాడకపోతే, అవినీతిని చూసే పోనీ మనది కాదు కదా, అదేదో సర్కారు కదా, మనకెందుకులే అని అనొద్దు. ఆ పైసలన్నీ ఎవరివి? మనయే. గవర్నమెంట్ ముద్రిస్తున్నది కరెక్టే, కానీ దానికి కూడా మనము ఇచ్చేటువంటి పైసలతోనే మళ్ళీ ముద్రిస్తుంది అన్నట్టు. అంటే ఆ పైసలన్నీ మనయే, మన పైసలు లెక్క అన్నదాన్ని మనం తీసుకునేటువంటి హక్కు మనకు ఉంది. అది తెలుసుకోవాలి. మనం అందరం కూడా తెలుసుకొని ఈ అవినీతిని చిన్నప్పటి నుంచి ఎక్కడ జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఎందుకు పైసలు తీసుకుంటున్నారు, ఈ ప్రాజెక్టులన్నీ ఇట్లా నాశనకంగా ఎందుకుంటున్నాయి, చేయగానే తొందరగా
తొందరగా ఎందుకు పడిపోతున్నాయి, మన దగ్గర కూడా ఏమైనా జరుగుతున్నదా ఇప్పటి నుంచి జాగ్రత్తగా చూసుకొని మంచిగా మీరు బంగారు భవిష్యత్తును మీరు నిర్మించుకుంటారని చెప్పేసి నేను ఆశిస్తూ ఈ యాంటీ కరప్షన్ డేని మన స్కూల్లో జరుపుకోవడము, మీరందరూ దీని గురించి తెలుసుకోవడము, తర్వాత హ్యూమన్ రైట్స్ సొసైటీ నుంచి వీళ్ళు వచ్చి మనకు కండక్ట్ చేసి మీకు ఒక మంచి సమాచారాన్ని ఇచ్చినందుకు ఈ కమిటీ మన ధర్మేందర్ గారికి వారి కమిటీ యొక్క సభ్యులందరికీ కూడా మేము మా పాఠశాల నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈనాటి మా పిల్లవాడు 10వ తరగతి ఒకప్పుడు స్టూడెంట్. మీ అందరికీ కూడా మానవ హక్కుల దినం సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు. అయితే మరి మానవ హక్కులు ఏముంటాయి దాంట్లో ఎక్కువ నేను చెప్పను, కానీ ఎందుకంటే మన టైం కూడా అవుతుంది. ఇది ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ముందు అన్నిటికన్నా స్వేచ్ఛగా మాట్లాడే హక్కున్న దేశం భారతదేశంలో. ప్రపంచంలో ఏ దేశంలో లేనంత స్వేచ్ఛ హక్కు ఉన్న దేశం ఏదంటే భారతదేశం. దాంట్లో ముఖ్యంగా ఇక చిన్నపిల్లలు సాయంత్రం 20 సార్లు తిడతారు. ఇదే ఇంకో దేశంలో అయితే పొజిషన్ పోతే లోపల పక్క వాళ్ళని తిప్పినా కెలికినా వెళ్ళిపెట్టినా చేసినా మన దేశంలో అంత స్వేచ్ఛ ఉంది. అవునా, మనకు కావాల్సినటువంటి నాకు చదువుకోవాలని ఉంది, పాఠశాల ప్రభుత్వమే ఖచ్చితంగా విద్య చెప్పించాలి. మీకు కావాల్సినప్పుడు వైద్యం ఇవ్వాలి, రోడ్లు ఇవ్వాలి, అవునా, ఇల్లు కట్టించాలి, ఆహార భద్రత కూడా కల్పించాలి. అవునా, వీటితో పాటు నేను ప్రార్థన చేసుకున్నట్టే దేవాలయాలు అందుబాటులో ఉంచాలి. అవునా, ప్రతిదీ దీంట్లో మానవ హక్కులకు సంబంధించినటువంటి వీటిని రోజు రోజుకు నియంత్రణతో పోగలదు. అవునా, ఒక వ్యక్తులు గట్టిగైపోయి వాటిని కాలు రాస్తుంటే దానికి వ్యతిరేకంగానే ఈ మానవ హక్కుల దినం వచ్చింది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అన్నిటికన్నా విలువైంది ఏంటి అంటే మానవ హక్కులను కాపాడటమే. ఇక దాంట్లో సార్ చెప్పాడు అవినీతి గురించి, నేను చెప్పలేను కానీ ఒక మాట చెప్తా. అవినీతి అనేది ఒక రోగం. అది లోపల క్యాన్సర్ వచ్చినా ఏదైనా భయంకరమైన వ్యాధి ఏదైనా ఒక క్రీమ్ వెళ్తే శరీరాన్ని ఏ విధంగా అయితే కాపాడుతుందో ఆ విధంగా క్యాన్సర్ లాగానే అవినీతి కూడా ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న అతి ప్రధానమైన సమస్య. ఒక మాటలో చెప్పాలంటే ఠాగూర్ సినిమాలో చిరంజీవి చెప్తాడు. అవును, అవినీతి ఎక్కడ చూస్తారంటే ఆటో రిక్షాలు బట్టి జడ్జి దాకా అన్నింటిలో అవినీతి పారిపోయింది. ఆ అవినీతిని తొలగించాలంటే విద్యార్థులైన మీరే, అవునా, దాని గురించి అసలు ఎక్కడ జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అనేది దానికి దూరంగా ఉంటారు. కాబట్టి ఈ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మీ హక్కులను తెలుసుకోండి. మన హక్కులని ఇతరులను ఎవరైనా నిర్బంధం చేస్తున్నారా వాటి నుంచి ఇతరులందరినీ సంరక్షించాలి. ఎప్పుడు కూడా నిర్బంధాలను వ్యతిరేకించాలి. ప్రజాస్వామిక హక్కులంటే వ్యక్తి స్వేచ్ఛను కాపాడుతూ వ్యక్తులను నిర్బంధించేవాళ్ళను అవునా మనం వ్యతిరేకించాలి. ఈ అవకాశం కూర్చుంటున్నా కూడా బాగా కూర్చోవచ్చు, మంచి కూర్చో. ఒకసారి మీకోసం చెప్పచ్చు గట్టిగా, మీకోసం మాకోసం ఒకసారి బాగా ఎందుకంటే ఏం లేదు, చప్పట్లు కొడితే ఆటోమేటిక్గా చప్పట్లు కొడితే ఆటోమేటిక్గా మీరు ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా గమనించండి అమ్మా, అబ్బాయిలు కూడా చప్పట్లు కొడితే ఆటోమేటిక్గా మీ ముఖంలో గ్లో వస్తుంది, నవ్వు వస్తుంది. మీరు చూడండి, మీరు కొట్టి చూడండి. అట్లా చెప్పేసి వాస్తవం కాదు, ఇది చిన్న చిన్న మరి అర్థం చెప్పేసి ఇంటికడ వేరే కూడా చూసి కొడుతున్నారు అంటాడు. అట్లా అట్లా కొట్టదు, అవసరం బట్టే కొట్టండి, ఆరోగ్యంగా ఉండండి. అయితే ఈరోజు మానవ హక్కుల దినోత్సవం డిసెంబర్ 10. మనకు స్వాతంత్ర దినోత్సవం ఎప్పుడు?
ఆగస్టు 17 గణతంత్ర దినోత్సవం ఎప్పుడు? అక్కడే ఇదే ఒక దినోత్సవం. ఏం దినోత్సవం ఇది? గణతంత్ర దినోత్సవం. మానవ హక్కుల దినోత్సవం. హ్యూమన్ రైట్స్ మానవ హక్కులు. ఓకే, ఇది మన రాజ్యాంగంలో ఆర్టికల్ 1993లో ఈ మానవ హక్కుల చట్టం అనేది తీసుకొచ్చారు. మానవ హక్కుల చట్టం అంటే ఏం చేయాలి? అమ్మ బాబు ఒక 2 నిమిషాలు ఇంటే వెళ్ళిపోదాం. మాకు అర్థమైంది మీరు ఇంటారు అని. అయితే విషయం ఏంటంటే